చాలా మందికి అడగాలంటే ఇబ్బంది. ముఖ్యంగా సేల్స్ లో ఉన్న వాళ్ళకి తన ప్రొడక్ట్ ను అమ్ముకోవడానికి అడగాలంటే ఇంకా ఇబ్బంది. ఇట్లాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళ కోసం ఒక ఫన్నీ కాన్సెప్ట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, జింగ్ జియాంగ్స్ 100 days ఆఫ్ రిజెక్షన్. ఈ జింగ్ జియాంగ్ ఏం చేశారంటే తన మీద తానే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఏం ఎక్స్పెరిమెంట్ చేశానంటే అడిగితే ఎలా రియాక్ట్ అవుతారు, అడిగితే ఎలా ఉంటుంది అని చెప్పి 100 days అడగడం మొదలు పెట్టాడు జనాన్ని. పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్ళి ఒక 100 రూపాయలు అడిగేవాడు. రిజెక్షన్ వస్తుందని తెలుసు, కానీ రిజెక్షన్ కి ఎగెయినిస్ట్ గా రెసిలియన్స్ బిల్డ్ చేసుకోవడానికి, డీసెన్సిటైజ్ అవ్వడానికి, రిజెక్షన్ అనే ఫీలింగ్ డీసెన్సిటైజ్ అవ్వడానికి పదే 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 రిపీటెడ్ గా అడగడం 100 రోజుల పాటు అడగడం మొదలు పెట్టాడు. అది ఫన్నీగా ఉంటుంది, చాలా అడగడాలు ఫన్నీగా ఉంటాయి, బట్ ఎక్స్పెరిమెంట్ మాత్రం మానలేదు. 100 days తర్వాత చాలా స్ట్రాంగ్ అయ్యాడు. సో డీసెన్సిటైజ్ అవ్వడానికి అడగడం మొదలు పెట్టండి. మీరు ఎప్పుడైతే అడగడం మొదలు పెట్టారో, రిపీటెడ్ గా అడగడం మొదలు పెట్టారో, మీకు ఒక స్ట్రాంగ్ రెసిలియన్స్ మొదలవుతుంది, స్ట్రాంగ్ రెసిలియన్స్ బిల్డ్ అవుతుంది. కాబట్టి రిపీటెడ్ గా అడగడం ఒక్కటే మన సేల్స్ లో సక్సెస్